అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మేము వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు అయితే సరిపోయాయండి. ఇక మార్నింగ్ లేసేసి ఇంటి ముందు ఊడిచల్లి ముగ్గేసి గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. ఇక పిల్లలు 8కి అయితే లేసారండి. ఇక వాళ్ళు బ్రష్ చేసుకునే లోపు నేను పాలైతే వేడి చేస్తున్నానండి. ఇక పాలు వేడవుతూ ఉంటే చట్నీ కోసం పచ్చిమిర్చి టమాటా అయితే వేయించేసి పక్కనైతే పెట్టాను. పాలు వేడవుతుంటే ఒక పక్క నేను చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. చట్నీ కోసం పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, సాల్టు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక దోస ప్యాన్ అయితే వేడి చేస్తున్నా అండి. అలాగే చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం ఇలా చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. ఇది నేను కేవలం పోపు పెట్టుకోవడం కోసమే తీసుకున్నానండి. ఇది ఎప్పుడో నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. నాకు ఇలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంది. ఇంకా బయట అయితే ఎండలు బాగా కొడుతున్నాయండి. అసలు ఒక హాఫ్ అన్ అవర్ వంటగదిలో ఉండాలన్నా కూడా చెమటలతోటైతే తడిచిపోతున్నాము. అందుకనేసి ఇంట్లో వంట ఎంత త్వరగా ఫినిష్ చేసుకుంటే అంత మంచిది అనేసి అనిపిస్తుంది. చట్నీకి అయితే పోపు పెట్టేసుకున్నానండి. ఏం లేదు, ఆ చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పోపుని అయితే ఇలా చట్నీలో వేసుకొని కలిపేసుకోవాలి. ఈరోజు చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఎందుకు అనేసి రోజులాగే చేశాను, కాకపోతే ఈరోజు ఇంకాస్త టేస్ట్ అయితే అనిపించింది. ఈ చట్నీని పక్కన పెట్టేసి దోశలు అయితే వేసుకున్నామండి. ప్యాన్ అయితే వేడెక్కింది. దోశ పిండిలో నేను సాల్ట్ వేసి కలిపేసి పెట్టానండి. ఇక దోశలు అయితే వేసేసుకున్నాం. ఇది వేడెక్కిన తర్వాత ఒక 2 గంటల పిండి అయితే వేస్తానండి. వేసి నిదానంగా అయితే ఇలా పలుచగా అయితే వేస్తాను. ఒక్కోసారి ఈ ప్యాను వెడల్పుగా అయితే దోశ వస్తుందండి. అలా వేస్తే చాలా చక్కగా అయితే ఫ్రై అవుతుంది. ఈ దోశలేమో కానీ దోశలు వేయడానికి నిల్చునే సమయం ఉంది చూసారా, నిలబడి కాళ్ళు అయితే నొప్పులేస్తున్నాయి. ఇంకా నయమండి, మా ఇంట్లో వాళ్ళన్నీ కూడా లిమిట్గా తింటారు. ఒక్కొక్కరైతే ఇంట్లో 4-5 దోశలు తింటారంట అండి. మా ఇంట్లోనైతే మనిషికి 2-3 మించేసే తినము. నేను ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఆయిల్ ఏమీ రాయనండి. మనం టిఫిన్ చేయటం అయిపోయిన తర్వాత ఇది ప్యాన్ని పక్కన పెడతాం కదండి, అప్పుడే దీనికి కాస్త ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసి పక్కనైతే పెడతానండి. ఆయిల్ రాసేసి పెట్టుకుంటే ఇది చాలా నాస్టిక్గా ఉంటుందనేసి అలా చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేయను. ఒకవేళ అవసరం అనుకుంటేనే ప్యాన్కి అయితే ఆయిల్ రాస్తాను. కానీ దోశ వేసిన తర్వాత పైన అయితే ఆయిల్ వేస్తాను. ఎందుకంటే ఇటు సైడు ఎక్కువగా ఫ్రై అవ్వదు కనుక అనేసి ఆయిల్ అయితే వేసేసుకుంటాను. మనకి ఈ దోశ అనేది క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచాలండి. అప్పుడు క్రిస్పీగా అయితే వస్తుంది. నేనైతే మా ఇంట్లో ఎప్పుడూ కూడా టమాటో, పల్లీలు కలిపి చట్నీ చేస్తాను. మీరు దోశ ఏ చట్నీతో తినడం ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి మటన్ కర్రీ అయితే చేశానండి. ఒక 1/2 కిలో మటన్ అయితే తీసుకొచ్చారండి. ఆ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. మటన్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉందండి. మటన్ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఎక్కువగా మటన్ అయితే తెచ్చుకోమండి. అందుకనేసి ఈరోజు కొంచెం స్పెషల్గా చేయాలనిపించేసి చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కరు వేడైన తర్వాత ఆయిల్ అయితే కొంచెం మరింతే పడుతుందండి. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి కాస్త ఫ్రై అయితే అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక ఇవి ఫ్రై అయిన తర్వాత మనం 1 టీ స్పూను జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర కూడా కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము.
ఇవి ఎక్కువసేపు ఏమీ ఫ్రై అవనవసరం లేదండి. ఒక్క నిమిషం పాటు ఫ్రై అవుతే సరిపోతుంది. ఇక ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఎక్కువసేపు ఉంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. తర్వాత చిన్నవి 2 టమాటాలు కట్ చేసి వేసుకుందామండి. ఇవి కూడా కలిపేసుకుందాము. నెక్స్ట్ మనము కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి కడిగేసి ఇలా అయితే వేసుకుందామండి. టమాటాతో పాటు ఇవి కూడా పూర్తిగా మగ్గిపోతాయి. ఎందుకంటే పైన వేస్తే పిల్లలు తినరనేసి నేను ఇలా టమాటాలతో పాటే వేస్తాను. వాటితో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఇది ఫ్రై అయ్యేలోపు నేను మార్నింగ్ పొద్దుగానే లేచిన తర్వాత ఇలా బొబ్బరిపప్పు అయితే నానేసానండి. గారెలకి టేస్ట్ బాగుంటుందనేసి చేశాను. 6 నుంచి 11 వరకు అయితే ఈ పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ముందే నానబెట్టడానికన్నా ముందే ఒక 2 సార్లు అయితే కడిగేసి పెట్టాను. ఇది పొట్టు పప్పు అండి. కొంచెం పొట్టు ఎక్కువగా ఉందనేసి నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకుంటున్నాను. దీనిని కడిగేసి ఏమీ మనం వడేయాల్సిన పని లేదండి. వాటరు మామూలుగా అందులో నుంచి వంపేసుకుంటే సరిపోతుంది. నేను దీనిని గ్రైండర్లోనైతే గ్రైండ్ చేస్తాను. ఒకవేళ రోట్లో వేస్తే మాత్రానికి అందులో వాటర్ ఏమీ లేకోకుండా అయితే నూరుకోవాలి. ఇలా గ్రైండర్లో వేస్తే కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. ఇలా కొద్దిగా వేసేసుకొని పప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇదైతే ఒక 5 నిమిషాల్లోనైతే అయ్యింది. ఒక పక్క అది గ్రైండర్లో వేసానండి. అదైతే ఆన్లో ఉంది. ఇక అది అయ్యేసరికల్లా కర్రీని అయితే ఒకసారి చూసుకుందాము. చూసారా, టమాటా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో ఎంత బాగా కలిస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. కలిపేసి దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దామండి. ఈలోగా ఇందులోకి నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఎండు కొబ్బరి అండి చిన్న ముక్కలుగా తీసుకొని ఒక మిక్సీ జార్లోనైతే వేసుకుందాము. వాటితో పాటు 4 వెల్లుల్లిపాయలు, సాల్ట్ కూడా వేసుకుందాము. ఇందులో గసగసాలు కూడా వేసుకుందామండి. ఇవి కొన్ని నలగవనేసి నేను సాల్ట్, వెల్లుల్లిపాయలు అలాగే 2 మిరియాలు, జీరా పౌడర్ కూడా వేసాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఫస్ట్ అయితే వీటిని మామూలుగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగైతే చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసేలోగా ఈ కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకుందామండి. 1/2 టీ స్పూన్ కారం అలాగే 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే మనం కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోగా మనం అందులో ఎసట్లో వాటర్ పోస్తాం కదండి, ఆ వాటర్ అయితే వేడి చేసుకుంటాను. మన నార్మల్ వాటర్ పోయడం కన్నా ఇలా వేడి చేసి వాటర్ పోస్తే త్వరగా ఉడుకుతుంది. ఇక ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన లేకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి అయితే రావాలి. ఇక ఇప్పుడు ఆ జార్లో ఒక గ్లాసు వాటర్ పోసేసి అది కూడా ఇందులోనే వేసుకుందామండి. వాటర్ వేడయ్యాయి కదా, నేను 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే పక్కన సైడు గారెలు ఉన్నాయి కదా, దానికి సూప్ కోసం అనేసి కాస్త ఎక్కువగానే పెట్టేశాను. ఇక ఇందులో మనకు అవసరమైతే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మసాలా మిక్సీ పట్టే సమయంలో వేసాను కదా, మళ్ళీ వేస్తే అదనంగా ఘాటు ఎక్కువ అవుతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత నేను గారెల్లోకి కారం వేసుకోవాలి కదండి, అందుకనేసి చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 టీ స్పూన్లు జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, 2 ఆనియన్స్ అలాగే 4 పచ్చిమిర్చి వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఒక్కసారి అయితే పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకులు అనేవి ఓవర్గా మిక్సీ అవ్వకూడదండి, నార్మల్గా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా గారెల పిండి అయితే చూసేద్దాము. ఒక పక్క స్టవ్ మీద కుక్కర్లో కర్రీ ఉడుకుతుంది, అలాగే గ్రైండర్లో పప్పు కూడా మెదిగిందండి. ఇక దాన్ని అయితే తీసేసుకుంటాను. అందరూ అయితే నార్మల్గా పిండి నలిగింది అంటే గ్రైండర్లో ఉంచే తీస్తారండి. నాకు అలా భయం అనేసి పూర్తిగా నలిగిన తర్వాత ఇది బయటకు తీసేసి తీసుకుంటానండి. నాకెందుకో మొదటి నుంచి కూడా రన్ అవుతున్నప్పుడు తీయటం అంటే భయం వేస్తుంది. ఇక ఇది మొత్తం కూడా నలిగిందండి. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటాను.
నేను పప్పు కొద్దిగా నానేసానండి. సమ్మర్ కదా, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటే ఇబ్బంది అవుతుందనేసి కొద్దిగానే చేశాను. గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ఫస్ట్ చేసేటప్పుడు ఇంత పిండితో చేస్తే తింటారా లేదా అనేసి అనుకున్నాను. కానీ నిమిషం కూడా లేవండి. చేసినవి చేస్తుంటూనే తినేశారు. కనీసం వీడియో తీసుకొని ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా లేదు. ఇక ఈ పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం అయితే వేసేద్దామండి. ఇది కరెక్ట్గా అయితే సరిపోయింది. నేను ఇందాక ఉప్పు వేసింది లేనిది గుర్తు లేదండి. ఒకసారి చూసుకొని అయితే వేస్తాను, కానీ కరెక్ట్గానే సరిపోయింది. మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం అనేది ఇందులో బాగా కలవాలండి. అలా కలిస్తేనే గారెలు కూడా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదంటే అక్కడక్కడ మనకి ముద్దలాగా అయితే చేతికి తగులుతుంది. నేనైతే చాలాసేపు కలిపానండి ఇలా. తర్వాత పిండి కలుపుతూనే నేను ఆయిల్ అయితే స్టవ్ పై పెట్టాను. ఆయిల్ వేడయిందండి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గారెల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది. గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే మటన్ కర్రీ, ఈ సూప్ కూడా చాలా బాగుందండి. ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది. సైడ్కి గారెలు ఉంటే బాగుంటుందనేసి ఇలా నానవేసి చేశానండి. మీకు ఎవరికైనా ఇలా గారెలతో నాన్ వెజ్ తినడం ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే నేను పిండి మొత్తం కూడా వేసేసుకొని అన్నీ కూడా గారెలు అయితే చేశానండి. ఇక నేను ఇది చేసేసరికల్లా మధ్యాహ్నం 1:30 అయితే అయిందండి. చాలా ఆకలితోనైతే ఉన్నాం. ఇక వంట అయితే కంప్లీట్ అయ్యిందండి. ఒకసారి కర్రీని అయితే చూసేద్దాము. ఇది కర్రీ కుక్కర్ మూత ఓపెన్ మా పాప అయితే చేస్తుందండి. ఈ వీడియో కూడా మా బాబు తీస్తున్నాడు. వాడైతే ఎంత జూమ్ చేసి తీస్తాడో అండి. చూసారా ఎంత జూమ్ చేసి తీస్తున్నాడో. ఇలా వీడియోస్ జూమ్ చేసి తీయటం అంటే వాడికి చాలా ఇష్టం అండి. సరే అనేసి ఇచ్చాను. వాడు వీడియో తీస్తుంటే పాప అయితే కర్రీ మొత్తాన్ని కలిపేసి ఇలా చూపిస్తుంది. అంతా కొత్తిమీర కరివేపాకులే ఉన్నాయి ఏంటి మమ్మీ, ముక్కల కన్నా అవే ఎక్కువ ఉన్నాయి అనేసి అన్నారు. సరేరా నేను ముక్కలు తింటాను, మీకు ఆకలేస్తాను అనేసి నవ్వుకున్నాము. మటను చాలా బాగా ఉడికిందండి. గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది. మేమందరం తిన్న తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. అవి రుద్ది కడిగేసిన తర్వాత కానీ మనసు అయితే ప్రశాంతంగా లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.